క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, గడిచినటువంటి 2025వ సంవత్సరం అంతా కూడా తన కృపచేత ప్రేమచేత మనందరినీ కూడా ఆదరించి కాపాడి మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మనమందరం కూడా నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి ఈ 2026 సంవత్సరములో 365 రోజులు ఉన్నాయి. మరి ఈ 365 రోజులు మనం క్షేమంగా గడపాలి, సంతోషంగా దీన్ని మనం వెళ్ళబుచ్చాలనంటే మరి దానికి దేవుని యొక్క ఆదరణ, ఆయన కృప మనకు అవసరమై ఉంది. దేవుని కృప లేనిదే ఈ భూమి మీద మనుషులు ఏమీ చేయలేరు. కనుక దేవునికి ఇష్టమైనవి మనం చేయటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఈ సమాజంలో బ్రతకటానికి మనం కోరుకోవాలి. ప్రియమైన దేవుని వరులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం గ్రంథంలో నుంచి మనం చూస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుని కృప లేనిదే మనిషి ఏమీ కూడా చేయలేడు. ఎందుకంటే ఆయన కృప ఉంది కనుకనే ఈరోజు మనం 2025ను పూర్తి చేసుకొని 26లోకి రాగలిగాం. ప్రియులారా, ఇది మన గొప్పతనం కాదు, ఇది దేవుని గొప్పతనం అని మనమందరం కూడా గుర్తిరగాలి. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ నూతనత్వం ఎంతకాలం ఉంటుంది అని మనం ఆలోచించగలిగితే, ఈ నూతన సంవత్సరంలో నూతనత్వం ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి. రేపటి నుంచి మళ్ళీ నూతనత్వం అనే మాట కానీ ఆ పదం కానీ ఎవరో మాట్లాడరు. అంటే ఒక సంవత్సరంలో ఒక దినానికి పరిమితమైనటువంటి నూతనత్వమేనా మనిషి కోరుకునేది? కానీ దేవుడు మాత్రం 365 రోజులు తన పిల్లలు నూతనత్వము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వంలోనికి గనక నువ్వు రాగలిగితే, దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం నీకు వస్తే, దేవుడు కోరుతున్నటువంటి నూతన స్వభావం నీలో ఉంటే నీ జీవితం వేరేలా ఉంటుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. లేదు, ఈ ఒక్క దినం మాకు చాలండి, నూతన దినం, ఈ ఒక్క నూతన దినంతోనే మా లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఈ ఒక్క రోజు చాలండి మా సంతోషాలను మేము నెరవేర్చుకోవడానికి అనుకొని 31 కోసమో జనవరి 1 కోసమో ఒక దినం కోసం నువ్వు ఆలోచన చేస్తే, దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం నీలో లేకపోతే దేవుని యొక్క నూతన సృష్టిలోనికి నీకు ప్రవేశం దొరకదని దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. మరి ఈ 365 రోజులు, ఈ 2026 సంవత్సర కాలమంతా కూడా మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వరలారా, ఇప్పుడు వాక్య పఠనంగా 23వ కీర్తన మనం చదువుకున్నాం. మరి అందులో 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు ఇక్కడ, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. అంటే మనం బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు కాలం ఏదైతే ఉందో, ఈ కాలంలో మనం క్షేమంగా ఉండాలంటే దానికి దేవుని కృప చాలా అవసరమై ఉంది. మీరు ఆలోచించండి, ఈ జనవరి 1ని చూడకుండా పోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? మీరు ఆలోచించండి. ఈ డిసెంబర్ నెల వచ్చిన తర్వాత ఎక్కువ మరణాలు జరిగాయి, మీకు తెలుసో లేదో, న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ జనవరి 1 2026 కాలానికి రాకముందే తమ కాలాన్ని ముగించేసుకొని వెళ్ళిపోయిన వారు ఎందరో ఉన్నారు. వారు దేవుని లెక్కల్లో లేరు కనుకనే దేవుడు తీసేసాడు వాళ్ళని. ఈరోజు మనమంతా దేవుని లెక్కల్లో ఉన్నాం కనుకనే దేవుడు ఏం చేశాడంటే మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని తన పిల్లలైనటువంటి మనకు అనుగ్రహించాడు. మరి అనుగ్రహింపబడినటువంటి మనం, అనుగ్రహించినటువంటి వాని పట్ల మరి ఎంత కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. మరి ఎలా వస్తుంది కృప, ఎలా సమాధానం వస్తుంది మన కుటుంబానికి అనంటే, ఇదేదో ఎక్కడో మార్కెట్లోనో ఎక్కడో సంతలోనో దొరికేది కాదండి కృప, ఈ సమాధానం. మరి ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది మనకనంటే కింద చెబుతున్నాడు, యెహోవా మందిరములో నేను నివాసము
చేసేదను అని భక్తుడైనటువంటి దావీదు గారు ఈ సమాజానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే నీ కుటుంబానికి కృప కావాలంటే, నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తేనే నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. మరి దేవుని మందిరానికి రాకుండా, దేవుని మాట వినకుండా, ఆయన కృప లేకుండా నువ్వు ఒక పూట భోజనము కూడా చేయలేవంటుంది గ్రంథం. చూస్తారు ఒక్కసారి ఆ మాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. ఆయన కృప లేకపోతే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం మీరు చెప్పండి? ఆయన కృప ఉంది కనుక మనం బ్రతుకున్నాం. ఆయన కృప ఉంది కనుకనే మనం ఏదైనా తినగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. ఆయన కృప లేకపోతే ఏమండి ఏమీ కూడా ఈ లోకంలో మనం చెయ్యలేము. సంవత్సరములో ఒక్క దినమున ఏమండి మొదటి నెల మొదటి దినాన నూతనత్వం అని మనం సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అని మాట్లాడుతున్నాం. నిజమైనటువంటి హ్యాపీనెస్ ఉందా నీలో? ఆలోచించు. పెదవులతో పలికేది కాదండి హ్యాపీనెస్ అనేది. హృదయానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్ మనకు కావాలి. అలాంటి హ్యాపీ మనలో ఉండాలి అని అంటే క్రీస్తులో నువ్వు ఉండాలి, క్రీస్తు నందుండాలి. 365 రోజులు నువ్వు హ్యాపీగా, సంతోషంగా, సమాధానంగా నీ కుటుంబము నీవు ఉండాలంటే దేవుని మాట నువ్వు అంగీకరించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ 2వ వచనాలు చూడండి ప్రియులరా. నా కుమారుడా, నా ఉపదేశం మరువకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. ఎలా వినాలంటే వాక్యాన్ని హృదయపూర్వకంగా వినాలి. వాక్యాన్ని ఎందుకు వాక్యాన్ని హృదయపూర్వకంగా మనం వినాలి అని అంటే, హృదయపూర్వకంగా వాక్యాన్ని మనం విని దానిని అంగీకరించి దాని ప్రకారం మనం బ్రతకగలిగితే ఎంత మేలుందో మీరు చూడాలి. వాక్యంలో 2వ వచనం, ఏవి దీర్ఘాయువును అవి దీర్ఘాయువును అన్నాడు ఇక్కడ సొలొమోను గారు. ఏవి దీర్ఘాయువుకు కారణం అనంటే దేవుని వాక్కు, దేవుని వాక్యం. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగ చేస్తాయి. ఏమండి నువ్వు బ్రతుకు కాలంలో నీకు శాంతి రావాలంటే, దీర్ఘాయు అంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలంటే ఏం చేయమంటుంది గ్రంథం? దేవుని వాక్యమును హృదయపూర్వకంగా గైకొనమంటుంది. మరి దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం విని దాని ప్రకారం బ్రతకకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతా ఉంటే మరి దేవుడు ఎందుకు శాంతిని, సమాధానాన్ని, ఆయన కృపనిస్తాడు? మీరు ఆలోచించండి. అందుకే దేవుడు చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఎందుకు వాక్యాన్ని అంత జాగ్రత్తగా వినమంటున్నాడు అంటే, వాక్యం వింటే దీర్ఘాయువు వస్తుందా, సమాధానం వస్తుందా, అసలు వాక్యంలో ఏముంది అని మీరు ప్రశ్నించి బైబిల్ దగ్గర కూర్చొని మీరు పరిశీలించగలిగితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఒకటి హృదయపూర్వకంగా వినాలి, రెండవది ఏంటంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అర్థమవుతున్న మాట మీకు? వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలని ఎందుకు చెబుతున్నాడు గ్రంథకర్త? ఒక్కసారి మీరు కంటిన్యూషన్ చేయగలిగితే, ఆ వాక్యము అంటే అదంటే వాక్యం నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. ఈ నూతన సంవత్సరమే, నూతన దినాన నువ్వు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం బ్రతికితే నీ ముందున్నటువంటి 364 రోజులు నువ్వు క్షేమముగా వాటిని దాటి వెళ్ళిపోగలుగుతావు. అలా దాటగలిగేటటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ మొదటి దినాన నువ్వు ఎదురు చూడవలసింది దేవుని వైపు మాత్రమే, లోకం వైపు కాదు. దేవుని వైపు మాత్రమే నువ్వు చూడగలిగితే, దేవుని కోసమే నువ్వు ఆలోచన కలిగి బ్రతకగలిగితే ఈ 364 రోజులు ఎలా దాటి వెళ్తావో తెలుసా నీకు?
యెషయా గ్రంథం చూడండి ఒకసారి, ఎంత బాగుంటుంది అన్నమాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూస్తారా? దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏ బలం ఇది? జనవరి 1 రోజు నూతన బలం కాదు ఇది. ఏ బలం ఇది? సంవత్సరానికి ఒకసారి వచ్చే బలం కాదు ఇది. దేవుని కోసమే ఎదురు చూస్తే, దేవుని కొరకే నువ్వు ఆలోచన కలిగి బ్రతికితే, అలాంటి వారికి నూతన బలం వస్తుందంటున్నాడు దేవుడు. ఆ బలం ఏం చేస్తుందంటే, వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక ఈ 364 దినాలు ఏమండి అలా హ్యాపీగా సంతోషంగా అలయకుండా నువ్వు దాటి 2027లోకి వెళ్ళిపోతావు. మరి దేవుని వాక్యం వినకుండా, దేవునిపై ఆధారపడకుండా, ఆయన కృప లేకుండా, ఆయన వాక్యానుసారంగా బ్రతకకపోతే 2026 సంవత్సరం నువ్వు ముగించుకోగలవా? ఆలోచించు ఒకసారి. అందుకే దేవుడు చాలా ఈజీ ప్రాసెస్ చెప్తున్నాడండి సమాజానికి. పాత బలహీనతలతో కొత్త సంవత్సరమా? మీరు ఆలోచించండి. పాత బలహీనతలతో కొత్త సంవత్సరం మనకి హ్యాపీనెస్ ఇవ్వదు ప్రియులారా. మీరు ఆలోచించండి. ఏంటి ఆ పాత బలహీనతలు? ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. మనం హ్యాపీగా ఉండాలి అంటే ఆ పాతవి ఏవైతే ఉన్నవో బలహీనమైనవి, వాటిని విసర్జించిన ఎడల ఇదిగో నూతనమైనటువంటి సంవత్సరంలో నీకు నూతనత్వం వస్తుంది. ఆ పాత బలహీనతలు కనుక నువ్వు విడిచిపెట్టకుండా నీలోనే పాతి పెట్టుకొని, నీలోనే నాటబడేలాగా ఉంచేసుకొని, హ్యాపీ న్యూ ఇయర్ పెదవులతో చెప్పినంత మాత్రాన ఈ 2026 అంతా నీకు హ్యాపీగా ఉండదు. నువ్వు ఆలోచించాలి. మరి ఏంటా పాతవి? వేటిని ఆయన విడిచిపెట్టమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఏం విడిచిపెట్టమంటున్నాడు ఆయన? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. ప్రియులరా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి. ఎప్పుడు జరిగించినవి? ఒకవేళ 2025 సంవత్సరములో ఏమైనా అక్రమమైనటువంటి క్రియలు ఏమైనా జరిగించారా? ఒకవేళ జరిగిస్తే వాటిని మీరు ఏం చేయమంటున్నాడు ఆయన? విడిచిపెట్టండి. 26లోకి తేకండి. మీరు వాటిని విడిచిపెట్టండి. 25లో జరిగినటువంటి అక్రమ క్రియలన్నీ వాటిని విడిచిపెట్టి మీరు 26లో హ్యాపీగా ట్రావెల్ చేయాలంటే, సంతోషంగా మీరు 26ను ముగించుకోవాలంటే మీరు చేయవలసింది, మీకు కావలసింది ఒక్కటే. చేయవలసిందేమో చెడ్డ క్రియలను విడిచిపెట్టండి. ఏమండి? మీరు కోరుకోవలసింది నూతన స్వభావాన్ని మీరు కోరుకోవాలి. అందుకేమంటున్నాడు ఇక్కడ? నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. మీరు ఏం తెచ్చుకోమంటున్నాడు? అక్రమ క్రియలను విడిచిపెట్టండి, నూతన హృదయాన్ని తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. 2025లోనూ మారదు ఈ హృదయం. 26లో కూడా మారకపోతే ఖచ్చితంగా నువ్వు పూర్తి చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఎందుకంటే ప్రియమైన దేవుని వారలారా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని యావత్ క్రైస్తవ్యానికి, ఈ సమాజంలో ఉన్నవారిని హెచ్చరిస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమున, అజ్ఞాన కాలం అంటే జ్ఞానం లేనటువంటి కాలం అని అర్థం. అంతేనా? అజ్ఞాన కాలం అంటే ఏంటమ్మా? జ్ఞానము లేనటువంటి కాలం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఏ కాలం అది? అజ్ఞాన కాలం అంటే ఎవరి కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు? అది పితరుల కాలం. ఆ పితరుల కాలములో జరిగినటువంటి క్రియలన్నీ కూడా దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసాడు వాళ్ళని. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలని మనుషులందరికీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే నీ మనస్సు మారాలా? అవును, మరి మారాలి. ఏంటి మనసు మారితే వచ్చే లాభం? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనసు మారాలని దేవుడు కోరుతున్నాడు. మరి మనసు మారితే ఏంటి మనకి లాభం?
ఏమంటున్నాడు చూడండి, మనస్సు మారటం అంటే అర్థం ఏంటో తెలుసా? లోక మర్యాద నుంచి వేరు చేయబడటం, లోక మర్యాద నుంచి ప్రత్యేకించబడటం, లోక మర్యాదను విసర్జించటం, లోక సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలకు దూరంగా ఉండటం, అది మారటం అంటే. మారటం అనగానే మందిరాలు మారటం కాదు, మారటం అనగానే వస్త్రధారణ మారటం కాదు, మారటం అనగానే పేర్లు మార్చుకోవటం కాదు, మారటం అనగానే మందిరాలతో పాటు ఊర్లు మార్చుకోమని కాదు దీని అర్థం. నీ మనస్సు మారాలి. ఏం మారాలి? నీ మనస్సు మారాలి. 25లో ఒకవేళ మారలేదేమో, అయినా దేవుడు నీ పట్ల కృప చూపించాడు, ప్రేమ చూపించాడు, 26 ఇచ్చాడు, ఇకనైనా మారతావని. ఇంత సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నా జ్ఞానంగా ఆలోచించకుండా అజ్ఞానంగా ఆలోచిస్తూ నీకు ఇచ్చినటువంటి కాలాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటూ నీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. మీరు అర్థం చేసుకోవాలి మాటలు. అందుకే అంటున్నాడు, నీ మనసు మారాలి. ఎందుకు మారాలి? చక్కటి అన్నమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది మంచిదో, ఏది అనుకూలమైనటువంటిదో, ఏది సంపూర్ణమైనటువంటిదో, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి. ఎందుకు మనసు మారాలి? దేవుని చిత్తం ఏంటో నీకు తెలియాలంటే నీ మనసు మారాలి. నీ మనసు మారితేనే నూతనత్వం నీకు వస్తుంది. నీ మనసు మారకుండా జనవరి 1 వచ్చేసింది కదా, న్యూ ఇయర్ అని వచ్చేసింది కదా అని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటే ఏమైనా లాభం ఉందా? ఉందండి. ఈ దినానికి మాత్రమే అది పరిమితం అవుతుంది. ఈ దినానికి మాత్రమే అది నీ పెదవులతో మాట్లాడడానికి మాత్రమే అది పనిచేస్తుంది. కానీ దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం నీ నుంచి కోరుతున్నాడు దేవుడు. నీ నుంచి మార్పు కోరుతున్నాడు దేవుడు. ఆ మార్పు కోరే మరొక దినాన్ని నీకు ఇచ్చాడు. అది ఎరుగక అజ్ఞానంగా బ్రతికితే దేవుడు ఊరుకోడు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించండి. ఎందుకు మనసు మారాలంటే బైబిల్ అంటుంది కదా, దేవుని చిత్తము ఎరుగుట కొరకు నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. రూపాంతరం చెందటం అంటే అప్పుడప్పుడు రంగు బట్టలు వేసుకున్నాడు, ఇలా తెల్ల బట్టలు వేసుకొని తిరగటమా? అదే రూపాంతరం అంటే. ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఒక సందర్భం చెప్తాం మీకు. రూపాంతరం చెందటం అంటే ఏంటో. గొంగళ పురుగు తెలుసు అందరికి? మీకు తెలుసండి. గొంగళ పురుగుని ఎవడైనా పట్టుకొని ముద్దులాడతాడా? ఎవడైనా పట్టుకుంటాడండి? ఎవడో పట్టుకోడు. గొంగళ పురుగు మరొక రూపాన్ని ధరిస్తుందండి. పాఠ్య పుస్తకాల్లో ఉంది, ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. కొన్ని రోజుల తర్వాత గొంగళ పురుగు కాస్త సీతాకోకచిలుకగా మారిపోద్దండి. తన రూపాన్ని మార్చుకుంటుంది. మొదటి స్థితిని అందరూ అసహించుకున్నా తన రెండవ స్థితి మాత్రం సీతాకోకచిలుకగా మారి ఏ మనుషులైతే చీకొట్టారో ఆ మనుషులందరూ ఆహ్వానించేలాగా, ప్రేమించేలాగా తన స్థితిని మార్చుకుంటుంది, తన రూపాన్ని మార్చుకుంటుంది, తన తత్వాన్ని మార్చుకుంటుంది. ఈ సమాజంలో అందమైన ఆకారం కలిగి బ్రతుకుతూ ఉంది సీతాకోక. మార్పు లేని నీ బ్రతుకు గొంగళి పురుగు అయితే, మారినటువంటి నీ బ్రతుకు సీతాకోక చిలుకగా ఈ సమాజంలో దేవుని దృష్టిలో ఒక గొప్పవాడిగా, గొప్పదానిగా నువ్వు కనబడాలి. కనబడుతున్నారు ఈరోజు క్రైస్తవులు అలాగా. అందుకే బైబిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెప్తా ఉందండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, నూతన పరచబడినటువంటి నీవు, దేవుని చిత్తం ఎరిగినటువంటి నీవు మరి దేవుని పట్ల ఎలా ఉండాలో చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10-11 వచనాలు ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అంటే నీ మనసు మారిన తర్వాత నువ్వు చేయవలసిన పనేంటో దేవుడు చెబుతున్నాడు. నీ మనసు మారిన తర్వాత దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. నేడు సమాజంలో భక్తులు కోకొలలుగా కనపడుతున్నారు. కానీ కనబడుతున్నటువంటి భక్తులలో దేవుడంటే భయం ఉందా? చెప్పండి ప్రియులారా. మీరు నిజంగా దేవుడంటే భయం ఉంటే ఈ భక్తుల ప్రవర్తన మారాలి కదా. మారిందా? అందుకే అంటున్నాడు, పాత బలహీనతలతో కొత్త సంవత్సరమా? ఆలోచించండి. ఇప్పుడు పాత సొక్కాక చిన్ని బెజ్జం పడిందని ఏమన్నా కొత్త గుడ్డ మొక్క, చిన్న మొక్క దానికి మాచికేసేసి ఇది కొత్త షర్ట్ వేసుకొని తిరుగుతున్నాం అనుకోండి, ఎట్లుంటుంది సమాజంలో చెప్పండి? అరే నీకు బుర్రగట్ట పోయింది ఏంట్రా,
చిన్న గుడ్డ మొక్క దానికి చిన్న కన్నానికి పెట్టేసి కొత్త చొక్కా అంటా వింటారు, నీకు బుర్ర పని చేస్తుంది అంటారా లేదా? మన బుద్ధి మారకుండా పైన కొత్త బట్టలు వేసేసుకొని అబ్బో నేను కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నానంటే ఉపయోగం ఉందా? మీరు ఆలోచించండి. నీ ప్రవర్తన మారాలి, నీ బిహేవియర్ మారాలి. 2025లోనైనా మార్చుకోవడానికి నీకు సమయం దొరకలేదేమో, నీకు సమయం ఇచ్చాడు దేవుడు. మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. అసలు ఏంటి పాత బలహీనతలకు సంబంధించినవి? ఏంట బలహీనతలు? ఏటిని మనం వదిలేస్తే కొత్త సంవత్సరానికి మన అర్హులు, మనం కొత్త జీవితం మనకు వస్తుంది. చూద్దాం ఒకసారి ఏం వదలాలో కొన్ని మాటలు చూద్దాం మనం ప్రియులరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏంటా పాత బలహీనతలు? ఆ పాత బలహీనతలైన వదలాలని దేవుడు చెబుతున్నాడు. మరి ఏం వదలాలి చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇవి వదిలితేనే హ్యాపీ న్యూ ఇయర్ నీకు. ఇవి వదలనటువంటి నీకు మాత్రం ఇది హ్యాపీ న్యూ ఇయర్ కాదు. నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఇవన్నీ విడిచిపెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు భూమి మీద. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్రియులారా. కావున మునపటి ప్రవర్తన విషయములైతే 2025లో ఒకవేళ మోసపోయావేమో, ఆ ప్రవర్తన దేవునికి నచ్చనటువంటి స్థితిలో ఉన్నదేమో, కాబట్టి 26లోనైనా నా ప్రవర్తన నేను మార్చుకోవాలి. నేను మోసపోకూడదు. ఇంతకాలం తెలుసో తెలియకో నేను మోసపోయాను, కానీ 26లో నేను మోసపోకూడదు. కంటిన్యూషన్ చేయండి అన్నమాట. మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోమంటున్నాడు. ఏంటా ఆ చెడిపోయినటువంటి స్వభావం? ఆ చెడిపోవటానికి గల కారణమైనటువంటి ఆ స్వభావాలు ఏంటి? అసలు ఏంటా మోసపూరితమైనటువంటివి? ఏవి పాత రోత జీవితానికి సంబంధించినటువంటి మాటలను చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ఏటిని వదలాలో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, ఇవన్నీ వదిలిన వారికే హ్యాపీ న్యూ ఇయర్. ఇవన్నీ వదిలినటువంటి వారికి నూతన జీవం, నూతన స్వభావం, నూతన బుద్ధి. క్రీస్తునందు అలాంటి వారే నూతన సృష్టి అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తారా? ఇప్పుడైతే మీరు ఏం వదలాలు చెబుతున్నాడు ప్రియులారా? జాగ్రత్తగా వినండి. పాత బలహీనతలు ఇవన్నీ. ఈ పాత బలహీనతలు కొత్త సంవత్సరంలో ఉండటానికి వీల్లేదు. సంఘములకు వచ్చినటువంటి ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులనే మాట, అసలు వీటన్నిటిని మీరు ఏం చేయాలి? విసర్జించాలి. ఇవన్నీ పాత బలహీనతలు. ఈ పాత బలహీనతలన్నీ మీరు విసర్జిస్తేనే, వదిలిపెడితేనే మీ బ్రతుకులో హ్యాపీ న్యూ ఇయర్ అనేది వస్తుంది. అర్థమవుతుందన్న మాటలు మీకు? ఇవి వదలకుండా ఏమండి ఆ పాత బలహీనతలతోనే నేను ముందుకు ట్రావెల్ చేస్తానంటే, ఇవన్నీ ఏ లక్షణాలని చెప్పింది గ్రంథం? చెడ్డ లక్షణాలని చెప్పాడు. ఇట్లాంటి లక్షణాలు కలిగి గనుక మనం ముందుకెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అసలు మనం ఎప్పటికీ వర్ధిల్లలేం, ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం, ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. ఇవన్నీ విసర్జిస్తేనే మనకు నిత్యమైనటువంటి సంతోషం మనకు వస్తుంది. ఇవన్నీ విసర్జించిన వారికే క్రీస్తునందు నూతన సృష్టిలో ప్రవేశం ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఏమంటున్నాడు అక్కడ? ఇవన్నీ విసర్జించినటువంటి వారే క్రీస్తునందు నూతన సృష్టి ఉంటుంది గ్రంథం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. ఎవరు క్రీస్తునందున్నవారు? ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ అంతా తీసేసుకున్న వాళ్ళు క్రీస్తునందున్నోళ్ళు. అంటే మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదండి. మందిరానికి వస్తున్న వాళ్ళందరూ భక్తులు కాదండి. భక్తికి అనుగుణమైనటువంటి క్రియలు చేసేవారే భక్తులు. అందుకే చెబుతున్నాడు, నువ్వు కోపాన్ని మానేవా, బూతులు మానేవా, అసూయ మానేవా, గర్వం పోయిందా? ఇవన్నీ పోకుండా నువ్వెట్ట క్రీస్తునందున్నట్టు ఇవన్నీ మానుకోవాలి. నువ్వు ఇవన్నీ మానుకుంటేనే క్రీస్తునందున్నట్టు. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయనన్నాడు. ఏంటి పాతవి గతించటం? ఏంటి క్రొత్తవి అవ్వటం? పాతవంటే ఒకప్పుడు అందరంటే పగ, అది పాతది. ఇప్పుడు అందరంటే ప్రేమ, ఇది కొత్తది.
సాటి మనిషిని ఒకప్పుడు ద్వేషించేవాడు, అది పాతది. సాటి మనిషిని ప్రేమిస్తున్నాడు, ఇది కొత్తది. ఇది కొత్త సృష్టి, అది పాత రోత సృష్టి. మీరు ఆలోచించండి. ఇవి పోయాయి నీలో. ఇవి పోతేనే, ఆ బలహీనతలన్నీ పోతేనే నువ్వు కొత్త సృష్టిలో క్రీస్తునందున్నట్టు. అర్థమవుతుందండి? క్రీస్తునందున్నామండి, మేము క్రైస్తవం అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళందరిలో క్రీస్తు లక్షణాలు ఉంటేనే క్రైస్తవుడు నువ్వు. అంతేగాని నీ క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాలేవు. మరొక మాట చూడండి, మనం ముగించేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే ఈ సృష్టి కాదా అది? మనకు కనబడుతున్నటువంటి ఈ ఆకాశము కానీ, భూమి కానీ, ఈ పంచభూతాలు దేవుడు కలగజేసినటువంటి నూతన సృష్టి కాదా ఇదనంటే, ఇది కాదు నాయన నూతన సృష్టి. మరొక సృష్టి ఉంది, మరొక లోకం ఉంది. ఆ లోకానికి ప్రవేశించాలంటే మనము క్రీస్తునందు నూతన సృష్టిగా మనం కావాలి. మనము క్రీస్తునందు నూతన సృష్టిగా మనం కావాలంటే మనలో ఉన్న పాత రోత స్వభావాన్ని విసర్జించాలి మనం. అలా విసర్జించి మరణించిన వారికే నూతన సృష్టిలో ప్రవేశం ఉంది. ఈ సృష్టి నూతన సృష్టి కాదు. ఇది మరి ఏదా నూతన సృష్టి? చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, లాస్ట్ మాట చూసి ముగించేద్దాం మనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చూద్దాం, 11 నుంచి చూద్దాం. ఏ మనుషులైతే ఈ సృష్టిని ఆధారం చేసుకొని ఇది శాశ్వతమైనదని అనుకొని శాశ్వతుడైనటువంటి దేవుని యొక్క ఉనికిని, ఆయన ఆలోచనను, ఆయన కష్టాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను గుర్తించలేక మోసపోతున్నారో వాళ్ళందరి మనోనేత్రాలు తెరిపించడానికి ఈ ప్రాముఖ్యమైన సంగతి పేతురు గారు మాట్లాడుతున్న చూద్దాం. ఇవన్నీ ఎట్లా లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవినట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవినట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. జాగ్రత్తగా మీరు వినాలి. నువ్వు చూస్తున్నటువంటి ప్రకృతి అంతా ఒకరోజు కాలిపోతుంది. నువ్వు చూస్తున్నటువంటి పంచభూతాలన్నీ మికుటమైన వేంద్రముతో లయమైపోతుంది, నీ కంటికి కనపడకుండా పోతుంది. అట్లాంటి సృష్టిలో బ్రతుకుతున్నటువంటి నీవు, క్రీస్తు నందు నూతన సృష్టిగా ఏర్పరచబడినటువంటి నీవు, దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు ఎలా బ్రతకాలో ఈ సృష్టిలో చెబుతున్నాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అంటున్నాడు. ఎంత జాగ్రత్త? ఎంతో జాగ్రత్త. అది మాటలో కావచ్చు, చూపులో కావచ్చు, వినికిడిలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, ఏ విషయమందైనా సరే. మోసపోతున్నావేమో, దేవునికి దూరం అయిపోతున్నావేమో, నూతనత్వంలో నుంచి ఏమండి దుష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నావేమో ఆలోచించండి. అందుకే ఉంటున్నాడు, ఎలా ఎదురు చూడాలి ఆ దినపు రాకడ కొరకు అనంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ. ఏ ప్రవర్తనతోనూ? పరిశుద్ధమైన ప్రవర్తన. ఎవరిది పరిశుద్ధ ప్రవర్తన అంటే? క్రీస్తు ప్రభు వారిది. ఆ క్రీస్తు ప్రభువుని ధరించి ఆ క్రీస్తు నామమున పిలువబడుతున్నటువంటి వారందరూ ఎలా ప్రవర్తించాలి అనంటే, బైబిల్ అంటుంది క్రీస్తు ప్రభు లాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, క్రీస్తు ప్రభు లాంటి భక్తి కలిగి ఉండాలి. ఆయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో పాపం విషయంలో, అంతే జాగ్రత్త క్రైస్తవులమైన వారందరూ కలిగి ఉండాలి. అలా ఉన్నటువంటి వారి కోసం గురించి చెబుతున్నాడు. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎలా బ్రతకాలంట? ఎలా బ్రతకాలంట? నిష్కళంకులుగా, నిందారహితులుగా. అంటే ఎవడో నీ మీద నిందేయడానికి లేదు, నీ పట్ల తప్పుందని చూపించడానికి లేదు. అట్లాంటి ప్రవర్తన కలిగిన వాడు క్రీస్తునందు నూతన సృష్టి. ఇప్పుడు చెప్పండి, పాత బలహీనతలతో కొత్త సంవత్సరం సాధ్యమా? అసాధ్యం ప్రియులారా. మీరు ఆలోచించండి. అందుకే ఇప్పుడు కొత్త
సంవత్సరంలో మనం కొత్త సృష్టిలో మనం ఉండాలంటే, క్రీస్తునందు నూతన సృష్టిగా నువ్వు ఉండాలంటే, నూతన స్వభావానికి రావాలంటే మొదట నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారాలి. ఆ తర్వాత ఏం చేయమంటున్నాడు తెలుసా అండి? ఆయన చిత్తం ఏంటో ఎరగాలంటున్నాడు. దేవునికి నచ్చనవి ఏమంటే నీ జీవితాన్ని పాడు చేసి ఏవైతే ఉన్నవో ఆ యొక్క పాత రోత జీవితాన్ని మొత్తాన్ని కూడా ఏం చేయమన్నాడు? విసర్జించండి. దేవునికి నచ్చనివి మీరు విడిచిపెట్టండి అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు పాతవి గతించాయా, నీలోనే ఇంకా పాతుకొని ఉన్నాయా? చెప్పండి. పాతవి గతించాయా, ఇంకా నీలోని పాతుకొని ఉన్నాయా? 25లో దేవునికి నచ్చని ఆ పాతవి ఏవైతే ఉన్నవో అవి ఇంకా నీలోనే ఉంచుకొని 26లోకి వచ్చావా? మరి వాగ్దానం చేసుకోవా? 30% నైట్ వాగ్దానాలు కొనుక్కొని తీసుకెళ్ళి గుమ్మాలకే కిటికీలకి తలుపులకి అంటించడం కాదు. అది కాదు వాగ్దానం అంటే. దేవునితో మనం చేసుకోవాలి వాగ్దానం. దేవా, ఈ 2025లో నీకు నచ్చనివి నేను ఎన్నో చేసినా నా పట్ల నీ కృప చూపించి, ప్రేమ చూపించి, నన్ను ప్రేమించి మరొక సంవత్సరం నాకు ఇచ్చావు తండ్రి. కాబట్టి నా పట్ల ఇంత జాలి చూపించినటువంటి నీ కృపకు తండ్రి నేను ఏమి ఇవ్వగలను తండ్రి. కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నా. ఈ రాత్రి ఒక వాగ్దానం చేసుకుంటున్నాను. నేను వాగ్దానం కొనుక్కోవడం కాదు, నేను వాగ్దానం నేనే చేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో 26 సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి నేను 26లో నీకు నచ్చనివి అస్సలు నేను చెయ్యను తండ్రి అని ఒక వాగ్దానం చేసుకోవాలి. అప్పుడే ఈ 365 రోజులు నువ్వు క్షేమంగా సంతోషంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లాస్ట్ ఒక మాట చూడడం ముగించేద్దాం మనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు దేవుడు? చూశారండి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. ఒకవేళ నీ ప్రవర్తన బాగోకపోతే నీకిచ్చిన ఆయుష్కాలంలోనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? సగం కాలంలోనే నేను తీసేస్తాడు భూమి మీద లేకుండా. దేవునికి నచ్చినట్టుగా కనుక నువ్వు బ్రతికితే తల్లి గర్భంలో నీకు నిర్ణయించినటువంటి ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని నిండు వృద్ధాప్యము దాటిన తర్వాత ముగించుకొని చేస్తావు నువ్వు. అందుకే అంటున్నాడు దేవుడు, నా యందు భయభక్తులు కలిగితే నా వలనే నీకు దీర్ఘాయువు వస్తుంది, నా వలనే నీకు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి అంటున్నాడు. కాలం ఎవరి చేతిలో ఉందో తెలుసా అండి? దేవుని చేతిలో ఉంది ప్రియులారా. కాలములను సమయములను ఏ ఒక్కడో మార్చలేడు. ఏ మనిషి ఆయుష్ను మరొక మనిషి పెంచలేడు. వైద్యులు కూడా పెంచలేనిది మానవుని యొక్క ఆయుష్. రోగం వస్తే తగ్గించగలడేమో డాక్టర్, కానీ మనిషి ఆయుష్ను మనిషి పెంచలేడు ప్రియులారా. మనిషి ఆయుష్ను పెంచాలంటే అది దేవుని వలన మాత్రమే అవుతుంది. ఎందుకంటే మనిషికి ఆయుష్నిచ్చింది దేవుడు, మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, మనిషికి ఈ జీవితాన్ని ఇచ్చిందే దేవుడు. అందుకే బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతకనటువంటి నిన్ను ఎందుకు బ్రతికించాలో ఆలోచించు. అందుకే మన జీవితంలో నిజమైన హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీనెస్ మనకు కావాలంటే ఆ పాత బలహీనతలను మనం విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతకగలిగినప్పుడు నిజమైనటువంటి హ్యాపీనెస్ మనకు వస్తుంది ప్రియులారా. కనుక దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనవి చేస్తూ ఆయన సంతోషపెడుతూ మనం సంతోషంగా ఉండేటటువంటి విధానంలో ముందుకు కొనసాగాలని ఈ 2026 సంవత్సర కాలమంతా ఆ దేవుని కృప, ఆయన ఆదరణ మనందరికీ తోడై ఉండి నడిపించనుగాక. అందరికీ వందనాలు. ఆమేన్.